ఏం న్యూస్ వస్తా కార్మికుల ఐక్యత సివిల్ సప్లై అమలు రేట్లని సివిల్ సప్లై అమలు రేట్లని సివిల్ సప్లై అమలు రేట్లని కార్మికుల ఐక్యత అమలు రేట్లని సివిల్ సప్లై అమలు రేట్లని సివిల్ సప్లై అమలు రేట్లని కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత సివిల్ సప్లై అమలు రేట్లని ఐక్యత కార్మికుల ఐక్యత సివిల్ సప్లై అమలు రేట్లని సివిల్ సప్లై అమలు రేట్లని కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత సివిల్ సప్లై అమలు రేట్లని కార్మికుల ఐక్యత సివిల్ సప్లై అమలు రేట్లని సివిల్ సప్లై అమలు రేట్లని సివిల్ సప్లై అమలు రేట్లని కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత రేట్లని సప్లై అమలు రేట్లని సప్లై అమలు రేట్లని సప్లై అమలు రేట్లని సప్లై అమలు రేట్లని కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత సప్లై అమలు రేట్లని సప్లై అమలు రేట్లని కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత సప్లై అమలు రేట్లని సప్లై అమలు రేట్లని సప్లై అమలు రేట్లని రేట్లని కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత. నేను ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శిని. గత సివిల్ సప్లై అమాలి కార్మికుల యొక్క సమస్యలు పరిష్కరించాలని, అదేవిధంగా గత అగ్రిమెంట్ ఏదైతున్నదో ఆ అగ్రిమెంటు టైము అయిపోయేటువంటి పరిస్థితి జరిగింది కనుక 24 జనవరి నుంచి కొత్త రేట్లు మరి అమలు చేయవలసినటువంటి అవసరం ఉన్నది. దీని విషయంలో మేము మరి కమిషనర్ గారిని కలిసి వారికి కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా ఇవ్వడం జరిగింది మా యొక్క డిమాండ్స్ ఏందనేది. అదేవిధంగా బట్టి విక్రమార్కర్ కూడా మరి మా ప్రతినిధులందరినీ తీసుకొని పోయి ఆయనతో కూడా మాట్లాడి ఆయన కూడా ఇవ్వడం జరిగింది. అయినా మేము మరి చర్చలు చేస్తాం అనేటువంటి పద్ధతులు ఇప్పటివరకు చేయనందున ఇవాళ కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఏదైతున్నదో మా యొక్క సివిల్ సప్లై అమాలి సంఘం కార్మికులు ఏదైతున్నదో మరి ప్రతిరోజు ధర్నాలు చేసి మరి జిల్లా కలెక్టర్ గారికి మెమోరాండం నిర్ణయం ఇచ్చడం జరిగింది. ఆ నిర్ణయంలో భాగంగా ఏదైతున్నదో ఇవాళ జగిత్యాలలో జరుగుతుంది, రేపు సిరిసిల్లలో, కరీంనగర్లో, తర్వాత పెద్దపల్లి జిల్లాలో, ఈ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జరుగుతుంది. కాబట్టి వాటిని జయప్రదం చేయాలని చెప్పి కార్మికులు కోరుతున్నా. అదేవిధంగా మరి ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారు వెంటనే స్పందించి మరి చర్చలు జరిపి మా న్యాయమైన డిమాండ్లను అంగీకరించి ఒక అగ్రిమెంట్కు రావాల్సి ఉన్నదని చెప్పి మరి కలెక్టర్ గారు కూడా మేము ఒక మెమోరాండం ఇవ్వడం జరుగుతుంది. ఆ మెమోరాండంలో గతంలో ఇచ్చినటువంటి మరి కమిషనరు మంత్రులకు కూడా ఇచ్చినటువంటిది అదే మెమోరాండంని కూడా వారికి కూడా ఇవ్వడం జరుగుతుంది. అంతనే పెట్టాలి. ఇంకా చిన్న చిన్న సమస్యలు కూడా ఉన్నాయి. ఆ సమస్యలన్నింటినీ వాటర్ సమస్య కానీ లేదా గోదాముల సమస్య కానీ ఇంకా ఇతర గతంలో మాకైతే జనశ్రీ బీమా యోజన అనేది ఒక ఇన్సూరెన్స్ ఉండే, కానీ ఇప్పుడు అది ఒక సంవత్సరం కంటే మేము ఇంకొక ఇన్సూరెన్స్ చేస్తామని చెప్పి ఇప్పటి వరకు కూడా ఆ జనశ్రీ బీమాని తీసేసి ఇప్పటి వరకు కూడా కార్మికులు అనేక ఇబ్బందులు పడి అనేక ఊళ్ళల్లో పోయినప్పుడు మరి పడ్డ రోజులు ఉన్నాయి. మరి అనేక మరి దెబ్బతలతో కూడా ఇన్సూరెన్స్ లేనటువంటి పరిస్థితుల్లో ఇవాళ కార్మికులు ఎన్నో ఇబ్బందులకు గురవుతుండ్రు. మరి వాళ్ళ ఇబ్బందులను కూడా మరి వెంటనే చర్చించాలంటే మరి అక్కడ ఉన్నటువంటి కమిషనర్ కానీ వీళ్ళు కానీ చేస్తామని చెప్తున్నారు. కానీ మరి ఇన్ని రోజులైనా కానీ 2 సంవత్సరాల క్రితం మేము పెట్టిన డిమాండ్ ఏదైతున్నదో దాన్ని అమలు చేస్తామని చెప్పి అందరికీ మాటిచ్చి దాన్ని తప్పుకునేటువంటి పరిస్థితి జరిగింది. అంతేకాకుండా ప్రావిడెంట్ ఫండ్లో అనేకమైన ఇబ్బందులు జరుగుతున్నాయి. ఎందుకంటే కార్మికుడు చనిపోతే వాళ్ళ భార్యలకు కానీ బిడ్డలకు కానీ లేదా ఇంకా వాళ్ళ వారసులకు కానీ
వాళ్ళ యొక్క పిఎఫ్ని ఇవ్వడానికి అసలు కాగితాలు లేవంటారు, ఇవి లేవంటారు, లేక ఇది కావాలంటారు, గొంతమ్మ కోరికలు కోరుతారు తప్ప మరి ఒక సివిల్ సప్లై అధికారులు మరి ఒకసారి నంబర్ ఇచ్చిన తర్వాత పిఎఫ్ నంబర్ ఇచ్చిన తర్వాత వాళ్ళ యొక్క అన్ని వివరాలు తీసుకున్న తర్వాత ఏదైతున్నదో మరి పిఎఫ్ జరుగుతుంది. అట్లా జరగకుండా మొత్తం అంతా గోల్మాలు జరిగి ఆ పిఎఫ్ లేదో గందరగోళం జరిగింది. ఆ గందరగోళం జరగడం వలన ఏదైతున్నదో కార్మికులకు మరి వాళ్ళ యొక్క వారసులకు చనిపోయినటువంటి వారసులకు కూడా మరి ఇప్పటివరకు కూడా కొన్ని అంతలేవు, ఏవో ఒకటి తాపుకోవడానికి పోయేటువంటి పరిస్థితి జరుగుతుంది. కనుక ఇలాంటి ఏదైతున్నదో చట్ట వ్యతిరేకంగా సివిల్ సప్లై అధికారులు ప్రవర్తించేటువంటి పరిస్థితి జరుగుతుంది. ఎందుకంటే మామూలుగా ఒక షాప్లో పనిచేసినా కానీ, ఒక రైస్ మిల్లో పనిచేసినా కానీ మరి ఆయనకు పెట్టిన వెంటనే కరీంనగర్ ఆఫీసులు ఇచ్చేస్తే ఒక వారం రోజులు పట్టిన డబ్బులు బ్యాంక్ అకౌంట్లో పడేటువంటి పరిస్థితి జరుగుతుంది. కనుక ఇదంతా ఏదో గోల్మాల్ ఉన్నదని చెప్పి కూడా మేము చెప్పినాం. కొత్తగా మళ్ళీ కమిషనర్ వస్తే కమిషనర్ చెప్పినాం, సార్ పిఎఫ్ ఈ విధంగా ఉన్నది, ఇందులో ఏదో గోల్మాల్ జరిగింది, దీని మీద విచారణ చేయండి అని అంటే ఇప్పటివరకు కూడా చేసేటువంటి పరిస్థితి లేదు. కనుక ఈ రకమైనటువంటి పద్ధతులు ఏదైతే జరుగుతున్నాయి కాబట్టి ఉమ్మడి కరీంనగర్ జిల్లా వైపున ఏదైతున్నదో మేము ఈ యొక్క కార్యక్రమాలు తీసుకున్నాం. ఈ కార్యక్రమానికి కూడా మరి మీడియా కూడా సహకరించి కొద్దిగా మమ్మల్ని కూడా ఏదైతున్నదో మరి ఈ వార్తను కూడా రాసి మరి ఇది ఈ ప్రభుత్వానికి అధికారులకు మరి గవర్నమెంట్కు తెలియజెప్పే విధంగా మాకు సహకరించాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తాం.